వైసీపీ వారికి మళ్ళీ కంఠశోష తప్పలేదు. 1వ తారీఖున ఈరోజు పెన్షన్లో ఏంటి 10 కూడా అవలే, మొత్తం అన్ని పెన్షన్లు ఇచ్చేశారు 100%. ఎలా చూడాలి అంటే ఈ పెన్షన్లో పంచడంలో చంద్రబాబు ఫెయిల్ అవుతాడేమో అని ఎదురు చూస్తున్న ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఒక రకంగా వితౌట్ వాలంటీర్స్ చాలా పర్ఫెక్ట్గా అసలు సిస్టమ్ని సరిగ్గా వాడితే ఎంత బాగా ఇవ్వచ్చు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల ప్రక్రియని వితౌట్ వాలంటీర్స్తో పూర్తి చేశాడు. వాలంటీర్స్ని తీసుకుంటాడా, మళ్ళీ 10 ఏళ్ళు పెంచుతాడా, ఇవన్నీ పక్కనడేద్దాం. వితౌట్ వాలంటీర్స్ పూర్తి చేశాడు. ఎన్నికల ముందైతే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లని ఆపేశాడు, మీకు పెన్షన్ ఇంటికి రానివ్వకుండా చేస్తున్నాడని చేసిన దుష్ప్రచారానికి అసలు సూపర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రిప్లై ఇచ్చారు. ఎలా చూడాలి ఈరోజు పెరిగిన పెన్షన్ని టంచనుగా 1వ తారీఖున అందజేయడం, ఉద్యోగులకి జీతాలు 1వ తారీఖున అందజేయడం, ఈ గవర్నమెంట్ మీద మార్కులు పెంచుతుంది అంటారా? ఈ గవర్నమెంట్ మీద ప్రజల్లో ఒక పాజిటివ్ వైపు తీసుకెళ్తుంది అంటారా? ఏమంటారు మరి? యాక్చువల్గాను 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చేవారు. అసలు ఎప్పుడైనా ఇచ్చేవారు. 3 నెలల లోపల ఈ నెల తీసుకోలేదానికి వచ్చే నెలలో కూడా తీసుకోవాలి, అలా ఉండేది చంద్రబాబు గారు రావాలి. అంతకుముందు ఈ ఎంప్లాయీస్ కూడా 1వ తారీఖులో అదే చంద్రబాబు గారు అయితే 29, 30 కూడా ఇచ్చి చూడేది సెలవు ఉంటే. జగన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది పెద్ద బ్రహ్మాండం అన్నట్టుగా ధైర్యమైంది. అంటే ఏ నెల జీతం 1వ తారీఖు మాట దేవుడు ఏ నెల జీతం వాళ్ళ రావటం మానేసింది. ఈ పెన్షన్లు పొలవమంట వాలంటీర్లు గట్టబెట్టి ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వటం, బొంబాయి వెళ్ళి ఇచ్చారు, లేకపోతే బెంగళూరు వెళ్ళి ఇచ్చారు, ఇలాంటివన్నీ ప్రచారాలు చేసి ఇది ఏదో పెద్ద ఘనకార్యం కావాల్సి అనుకుని ఇలా తయారు చేశారు. లేదంటే ఇది చాలా సర్వసాధారణమైన ప్రక్రియ, చాలా సర్వసాధారణం. నీకు ఇంతకుముందు దీని గురించి పెద్ద పట్టించుకునేవాడుగా పెన్షన్లు అంటే ఇవ్వాలి కదా, రేపు తీసుకుంటారు. నువ్వు ప్రభుత్వం అందంగా నీ జైల్లో పెట్టి ఖర్చు పెట్టుకోరా బాబు అని ఇస్తానన్న దానికి అదేదో పెద్ద పెద్ద ఘనకార్యంలో దాన్ని అలా తయారు చేశారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇవ్వటాన్ని మన ఘనకార్యం కింద చెప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఇది అవమానం ఒక రకంగా చెప్పాలి చంద్రబాబు గారికి. ఇది మా ఊళ్ళో ఏమంటారు తెలుసా, నేను మాట్లాడకూడదు నా మాట ఏకతో సమానం రా అంటారు. చంద్రబాబు గారికి పెద్ద లెక్క ఏముంది? అసలు పెద్ద సమస్య ఏంటి? వద్దు లాంటి తుఫాను వచ్చేస్తేనే అంతకు 1 రోజుల ముందే కరెంటు స్తంభాలు పంపించేసాడు అక్కడికి. తుఫాను హెచ్చరిక వచ్చి ఆ వార్తలు విన్నా వెంటనే కరెంటు స్తంభాలు పడిపోతాయి కదా తుఫాను వచ్చినప్పుడు, వెంటనే కరెంటు స్తంభాలు పంపించేసినోడే. ఆయనకి ఇది పెద్ద సమస్య ఏంటా అంటే దీన్ని ఇంకో రకంగా కూడా చెప్తే పీనుగులు మోసినోడు పిత్తులు బరువు అంటారా. ఎవడ పెద్ద పట్టించుకోడు ఇది. కానీ ఇవాళ వీళ్ళు చేసిన ప్రచారం, వీళ్ళు ఏదో పెద్ద పెన్షన్లు ఇవ్వటం అనేటువంటిది ఆ ముఖం చూస్తే సిగ్గులేదా, అర్థంలో చూసుకుంటాడో చేసుకోరో ముఖం వాళ్ళే. ఈ పెన్షన్లు ఇవ్వటమే పెద్ద ఘనకార్యాలు చెప్తాడేటండి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఉన్నాయి, మీరు అలాగే ఇవ్వగలరు? పాపం వాళ్ళు ఎండలో పెట్టి చంపేశారు కదా వాళ్ళని. ఆ జవహర్ రెడ్డి వీళ్ళు అందరూ ఉన్నాయి. వాళ్ళు మా పాపం చుట్టుకుంటూ స్వామి వాళ్ళు మామూలుగా సర్దుకోరు దుకాణం, భయంకరంగా సర్దుకుంటారు. ముందు కావాలని ఇంటెన్షనల్గా చేశారు ఎండలో. నీకు ఇది చాలా సర్వసాధారణమైన విషయంలో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడానికి అసత్య ప్రచారం చేసి దుర్మార్గమైన ఆలోచన చాలా సింపుల్గా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కేకేసి చూడరా ఎలాగిచ్చాం, బుద్ధి లేదట్టరా మీకు అని చెప్పి అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడిగినాక ఇప్పుడు దుండపోతే వాన కురిసినట్టు వాళ్ళు పట్టించుకోరు. నీకు 12 గంటలకల్లా 95% అయిపోయినాయి. మిగతా 5% వేయడం వాళ్ళు లేకపోవటం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, 3 నెలలన్నా తీసుకొచ్చి అన్నారండి. ఎక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో లేకపోతే అక్కడ ఊరు వెళ్ళేది వాళ్ళు మా అంతలేదు వెళ్ళిపోతున్నారండి, రేపు తీసుకుంటాం లేవా అన్నట్టు కదా. అదే జగన్ అని కూడా దుబ్బెత్తాడేమో బాబు అని దొరికినప్పుడు వెంటనే లాగేసుకునేవారు. మరి ఇచ్చేవాడు కాదు కదా, వచ్చే నెలకి ఇంక లేదు. పైగా ఈ వాలంటీర్లు కూడా బెదిరిచ్చేవారు వాళ్ళని. ఇప్పుడు అదేం లేదేక. నెక్స్ట్ రేషన్ డీలర్లో మళ్ళీ పాత విధానం పునరుద్ధరించాలి. రేషన్ డీలర్ ఉంటాడో వాడికి బాధ్యతగా బరువు బాధ్యత ఉంటుంది. ఏదైనా తేడా అవుతాడు తింటారండి. ఎవడు తింటలేదు? ₹1 బాబాయ్ వాడు ఆశించడా? ఇప్పుడు రేషన్ షాప్ పెట్టుకుని ఆ కమిషన్ మీదే బతకమంటే ఎందుకు బతుకుతాడు? మీరు బతుకుతున్నారా? రాజకీయ నాయకులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళు ఎందుకు పోతారు? ₹1 బాబాయ్ తీసుకుంటాడు, ఆ బియ్యం అమ్ముకుంటాడు. రూపాయి బియ్యం ఉంటుంది, అది మాకు వద్దండి అంటే ₹10 ఇచ్చేసి తీసుకుంటాడు, లేదా ₹12 ఇచ్చి తీసుకుంటాడు. మనందరం దోశలు వేసుకునేది ఆ బియ్యమే కదా, ఓపెన్గా చెప్పుకోవాలా. మరి కాకినాడ నుంచి ఆడు ఎన్ని లక్షల టన్నులు పట్టుకుపోతున్నాడు. అలాంటి వాళ్ళని పట్టేసుకోవాలి. దబాలమంట నీళ్ళు ఎలాగ పందికొక్కులను పట్టేసుకున్నట్టు ఈ బొక్కేసి వాళ్ళు అందరినీ.
ఏంటండి కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇచ్చేసాడు పర్ఫెక్ట్గా. పోయిన నెల ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఆపరండి. ఆయన సంక్షేమ పథకాలు ఆయనకు ప్రణాళిక ఉంటుంది, దాని తగ్గ ప్లాన్ చేసుకుంటాడు. వీళ్ళకి మళ్ళీ రేపు పొద్దున్న అవసరానికి ఇవాళ రాత్రికి బాబు అంటూ అప్పుకి వెళ్తాం కాదు కదా, వాళ్ళే పంపిస్తున్నారు డబ్బు. కానీ నీకు వెనకబడిన జిల్లాలకి 50 కోట్ల చొప్పున వచ్చేది, 350 కోట్లు. ఇప్పుడు అది మామూలుగా అంతకుముందు ఒకసారి 250 కోట్లు అంత మనకు వచ్చి వెనకపోయినాయి. ఇప్పుడు అవన్నీ వచ్చేసి అవి కాక 2400 కోట్లు ఒకేసారి తీసుకోండి అని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అప్పు చేస్తారా, గ్రాంట్లు ఇస్తారా, ఏ మార్గంలో పిండాలో అన్ని రకాలుగా పిండేస్తారు, ఎక్కడ మిగల్చడం శోభరంగా తెస్తాడో అది అందంగా వీళ్ళకి వెళ్ళి ఇంట్లో పాడేసుకోకుండా ప్రజల మీద పెడతాడు, అభివృద్ధికి వాడతాడు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కేతిరెడ్డి ఏమంటున్నాడో, ఓ సంవత్సరం ఆగలరా బాబు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేశారు, చేస్తున్నారా చేయట్లేదా, చేయగలరా చేయలేరా, ఇవన్నీ అర్థం అవ్వాలంటే సంవత్సరం ఆగాల. మనం చేసామా, వచ్చిన తర్వాత మనం బద్ధకం నిద్రమోహం వాళ్ళు మనం ఎప్పుడెప్పుడు ఏం చేసామనేటువంటిది ఆలోచించుకోండి అందరూ ఉన్నాయి. ఊరికే మనం అరుచుకుంటూ అనవసరం తప్పు అంటారు అని చెప్పి చివాట్లు ఎట్టాడు. చిన్నోడైనా కుర్రోడైనా కానీ, కుర్రోడంటే ఒక 50 ఉంటాయి మళ్ళీ. ఇలాగా వీళ్ళు ఎదటోళ్ళ మీద పడి ఆడవడానికి మనుషులు పెట్టుకుని ఏడిపిస్తారు, ఏడవడానికి మనుషులు పెడతారు వాళ్ళు టీడీపీ మీద ఏడవడానికి. ఇప్పుడు తెలంగాణలో మొదలెట్టారు, నీకు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లేట్ వెలుగుతుంది, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లేట్ వెలుగుద్ది కదా. ఇప్పుడు కొత్తగా ఏం మొదలెట్టారు, టీడీపీ మళ్ళా తెలంగాణలో పుంజుకుంటుంది. ఇప్పుడు జగన్ కేసీఆర్ గారు వీళ్ళందరూ జిగిరి దోస్తులు కదా, ఇద్దరి పని అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు జగన్ అనేటువంటి వాడు మళ్ళీ ఎక్కడ, ఇక్కడికి కేసీఆర్ గారి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంతకన్నా ముదురు తొక్కు పడేస్తారు. ఇక్కడ దీనికి ఏంటంటే ఆయనకి బలం వచ్చేస్తుంది, టీడీపీ మళ్ళీ తయారైపోతే టీఆర్ఎస్ అవుట్, ఆ ప్లేస్లోకి ఎస్టాబ్లిష్ అయిపోతే మళ్ళీ వాళ్ళ ప్లేస్ తగ్గిపోద్ది. వాళ్ళ కుర్చీలోనే కొద్ది కూర్చున్నారు, వాళ్ళు కుర్చీలు తీసేసుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు పాత వాళ్ళు అందరూ అక్కడ వాళ్ళకి సర్దుకుంటారు. ఇప్పుడు అందుకే కొత్తగా మొదలెట్టారు కొంతమంది అనలిస్టులు, కొంచెం పేరున్న వాళ్ళే పాపం వాళ్ళు కమ్మల్ని నేను చేయర్రా సన్నాసులారా, అడవే పడి ఎడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని చెప్పి వాళ్ళు దోసి పెట్టేసాడు. ఇది ఎప్పుడు అదే మాట పాసి మాటలు మాట్లాడడం మానాలి, ఇంకా అంటారు. ఎప్పటికప్పుడు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒక్కోసారి ఇలా మొదలెడితే కొత్త బ్యాచ్ వస్తారు. కానీ మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ఎంత రోదిచ్చినా, ఎంత కులం మీద ముద్ర వేయాలని చూసినా, మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారో వాళ్ళ పని అయిపోయింది. మీ దుకాణం సర్దుకునే టైం అయిపోయింది. మిమ్మల్ని అంటారా. మీకు ఏమాత్రం కొంచెం జర్నలిస్టులుగానో లేకపోతే ఉద్యమకారులుగానో ఏదైనా కొంచెం కొద్ది గొప్ప పేరు ఉంటుంది, ఆ పేరు పోద్ది. ఇదేట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కులాల గురించి, బుద్ధిలేదేట్రా నీకు. బ్యాక్ అండ్ జగన్ కేసీఆర్ వాళ్ళే నడిపిస్తారు, వీళ్ళకి తెలియకుండా ఏం జరగదు. వాళ్ళే ఉలిక్కి పడతారు నిద్రలో కూడా లేచి. అర్థమైంది నీకు. హైటెక్ సిటీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే, ఖచ్చితంగా. అది ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎలా పేలినా, ఏం మాట్లాడినా, ఎంత ఎగతాళి చేసినా పబ్లిక్ బయటకు వచ్చారు. అది IT-1, దాని తోటమాలి చంద్రబాబే. నువ్వు ఎంత గిల్లుకున్నా, ఏది గిల్లుకున్నా ఆయన ముద్ర, రాజముద్ర. రేపొద్దున మళ్ళీ అతన్ని ఇక్కడ NDA గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ తెలంగాణలో చెప్తున్నాను, కాంగ్రెస్కి మీడియాలో స్పేస్ దొరకనప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను. నేను మన ఆలోచన విధానానికి, ప్రజల ఆలోచన విధానానికి సింక్ అవుద్ది. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారో మనం చెప్పగలుగుతాం కొద్దిగా, ఎందుకంటే వాళ్ళలో ఉంటాం కాబట్టి. వీళ్ళకి మళ్ళీ ఓ మైక్ దొరికింది, కెమెరా మీద కూర్చున్నాం కదా, కులం మీద ఎడతాం, మతం మీద ఏడడం, ప్రాంతం మీద ఏడడం, విషం కక్కడం కాదు. బుర్ర పెట్టి ఆలోచించాలి ఏం జరుగుతుందో ఏటో అనేటువంటి ప్రజలు. అన్ని వాసలో అంత బుద్ధి ఉంటే ఓటమి ఎందుకు ఉంటుంది మీకు? అలాంటి బుర్ర బుద్ధి పెట్టకే తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా ఓడిపోయినాయి. వాళ్ళు మళ్ళీ ప్రజల నుంచి ఆలోచించి, ప్రజల కోణంలో ఆలోచిస్తే మళ్ళీ గెలుపు తొక్కుతుంది. ఇప్పుడు తెలంగాణలో NDA వస్తుంది, లేదా ప్రధాన ప్రతిపక్షం ఉంది, అంతేగాని నో మోర్ BRS. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణకి ఆడుకున్న లింక్ కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవక ప్రాంతాన్ని బూజి, వరకు ఆంధ్ర బూజి చూపించారు. ఉద్యమానికి కూడా కమ్మాలనే వాడుకున్నారు వీళ్ళు. మళ్ళీ కమ్మ కాంట్రాక్టర్లు కావాలి, కమ్మ ఎమ్మెల్యేలు కావాలి, కమ్మాలతో వ్యాపారస్తులు కావాలి, ఇవన్నీ అదే పని చేస్తారు. ఇది పదే కులం మీద దాడి చేస్తాం. ఆ కులపోళ్ళు వచ్చి ఏదో లబ్బుది బొమ్మంటే ఏదో చెప్పుకోవడం, మళ్ళీ అది వీడెలా మాట్లాడాడని నాలుగు మీద ముద్ర వేయటం. ఆపాలి. ఇంకా ఆపకపోతే మిమ్మల్ని అంటారు. ఈ పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన చూసిన తర్వాత
ఇలాంటి దొంగోళ్ళు, దొంగల పడ్డ కొంప, కోతులు పడ్డ తోట, అడవి పందులు ధ్వంసం చేసిన చెరుకు తోటలాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. దానికి ఈ కేసీఆర్ గారు ఈ బ్యాచ్ అంతా సహకరించారు. ఇలా మాట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నాయి. రేపు పొద్దున ఆయన దాన్ని చక్కబెట్టిన తీరు చూసిన తర్వాత మిమ్మల్ని మీద కాంట్రించి ఉమ్మేస్తారు. ఎందుకంటే అక్కడ పరిపాలన పెన్షన్లు అనేటువంటిది శాంపిల్ అన్నమాట, అన్నం ఉడికిందా లేదా చూసుకోవడానికి. ఇది ఒకటే కాదు, అనేక చక్కబెడుతున్నాడు ఆయన. ఆయన ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నారు. పూర్తి స్థాయిలో పాజిటివ్గా పోతుంది అంతా. ఈ లోపు కంగారు అడిపోయి ఎక్స్ట్రాలు చేస్తున్నారు. వీళ్ళు ఎక్స్ట్రా చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా అరుచుకుంటున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏంటి లా అండ్ ఆర్డర్ పోయిందని, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి, ప్రజాస్వామ్యం లేదని, నీతి గురించి మాట్లాడే హక్కు మీకు ఏమైనా ఉందా అసలు? మీ మొఖాలకే ఎప్పుడు ఏడుపు మోగం వేసుకుని ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని నడి రోడ్డు మీద కురి చేశారు. మీరు మాట్లాడేవాళ్ళు గొంతు పిసికారు. మీరు మళ్ళీ సిగ్గు లేకుండా ఢిల్లీ వెళ్ళి ప్రజాస్వామ్యం లా అండ్ ఆర్డర్ వాళ్ళు అంతకన్నా సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడతారు మీ దగ్గరికి వచ్చి. ఇవన్నీ ఊరికే కాలక్షేపానికి తప్ప ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కసారి ఒక్కబోత నుంచి బయటకు వచ్చినట్టు ఉంది, ప్రజలు స్వేచ్ఛ వచ్చినట్టు. ఓ దెయ్యం పెట్టిన కొంపలోంచి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత సినిమాలో చూడు బిష్మని మాయమైపోద్ది దెయ్యం లాస్ట్లోని అలాగ అయిపోయాడు. సీసాలో పెట్టి ఎక్కడ సముద్రంలో పాడాలి అంతే, ఇంకా తిరుగుతుంది అటు ఇటు ఉంది.